మహోన్నతుడు మహాగరుడు మా గొప్ప దేవుడు, మీ గొప్ప నామాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఈ 2026 సంవత్సరం 4వ నెల, ఈ 4వ నెలలో ఆఖరి పునరుత్థాన దినమంతా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తోడుకు వచ్చినటువంటి నీ ప్రజలు బట్టి, నీ దాసులకు అవసరాలు బట్టి మీకు వందనాలు. మాకు మధ్యలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎండలు మెండుగా ఉన్నాయి, అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర చేసినప్పుడు పగలు ఎండ దెబ్బ తగులకుండా మేఘస్తంభం నుంచి నడిపించినటువంటి దేవుడు, నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ కృపను మీరు కొనసాగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో నిలబడి నీ దాసుడు బలహీనుడు బలపరిచి తన నోట మీ బలమైనటువంటి మాట నుంచి నీ ప్రజల్ని నన్ను కూడా సంధించి దర్శించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండేది. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉంటుంది మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండేది. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరి మరి ఎక్కువ ఒకట చేత కుట్ర బహు బలమాయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు యొక్క మంత్రుల్లో అతి ముఖ్యమైనటువంటి మంత్రిగా గుర్తింపు పొందిన వాడు ఎవరంటే అహీతోపెలు. ఏ సలహా అయినా, ఏ పని చేయాలన్నా అతని యొక్క మాట తీసుకోకుండా దావీదు ఏ పని కూడా చేసినట్లుగా చరిత్ర చెప్పట్లేదు. అంతగా దావీదు యొక్క రాజ్యంలో మంత్రి అయినటువంటి అహీతోపెలుకు అంత విలువ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అహీతోపెలు చరిత్ర ఏం చెప్తుందంటే, అహీతోపెలు దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము తనకు తాను రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అహీతోపెలు అబ్షాలోమునకు సహాయం చేయడానికి కారణం ఏంటంటే, దావీదు యూరియా భార్య అయినటువంటి బెత్షెబను భార్యగా చేసుకున్నాడు. ఊరియా భార్య అయినటువంటి బెత్షెబకు అహీతోపెలు తాత అవుతాడని, ఎవరు తాత అవుతాడని, అహీతోపెలు యొక్క కుమారుడైనటువంటి మనం ఇదే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి, 34వ వచనం, ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. గీలోనీయుడైన అహీతోపెలు కుమారుడు. అంత అవసరం లేదు, పైన అవసరం లేదు, అందుకు అవసరమైతే మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాం. గీలోనీయుడైన అహీతోపెలు కుమారుడకు ఏలీయా తండ్రి. హల్లెలూయా. ఎలీయాము బెత్షెబకు ఎవరు? తండ్రి. ఇక్కడ మనం గమనించినట్లయితే మంత్రుల్లో ముఖ్యమైన వాడు, దావీదు యొక్క మంత్రుల్లో ముఖ్యమైన వాడు అహీతోపెలు. నెంబర్ 1. నెంబర్ 2, దావీదుకి ఇంచుమించుగా ఒక 30 మంది సైన్యాధిపతులు ఉండేవాళ్ళు. దాంట్లో ఊరియా కొడుకు ఒకడు. ఇదే 23వ అధ్యాయంలో 24వ వచనం చదివితే ఆ 30 మంది ఎవరనగా దాంట్లో ఆఖరిలో హిత్తీయుడైన ఊరియా అని వస్తుంది. అంటే
అధికారుల్లో సైన్యాధిపతుల్లో ఊరియా ఒకడు. ఊరియా మామ అయినటువంటి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఎవరు? ఏలియాబు. ఆయన తండ్రి ఏలియాబు తండ్రి ఎవరు? అహీతోపెలు అంటే ఊరియాకు అహీతోపెలు ఏమవుతాడు? తాత. ఈయన దావీదు యొక్క ముఖ్యుల్లో ఒకడు. ఇంతమంది ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడాను చెడుపడి చేయడంలో వెనకడుగు వేయలేదు కనుక అబ్షాలోము యొక్క కుట్రలో ముఖ్య పాత్ర వహించిన వాడుగా అహీతోపెలు తయారయ్యాడనేది చరిత్ర చెప్తున్నటువంటి విషయం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడో అయిపోయింది, మన చేతులు కడుక్కున్నాం, అందులో మర్చిపోయారని చేసిన వాళ్ళు అనుకోవచ్చు. కానీ బాధపడిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సమయం కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క అహీతోపెలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా ఆ సమయం ఆసన్నము అయ్యింది. ఇంకొక విషయం కూడా ఇక్కడ దాగి ఉంది. ఏంటంటే బెత్షెబే కుమారుడైనటువంటి సొలొమోను అహీతోపెలుకి ఏమవుతాడు? ఇప్పుడు చెప్పాను కదా వరుసలు. ఏమవుతాడు? బెత్షెబేకు అహీతోపెలు తాత అయితే కుమారుడైనటువంటి సొలొమోనుకు అహీతోపెలు ఏమవుతాడు? ముత్తాత అవుతాడు. ఏమవుతాడు? ముత్తాత అవుతాడు. ఇక్కడ సంబంధాలు గమనించాలి. ఎందుకు ఈ సంబంధం నేను చెబుతూ ఉన్నానంటే, బెత్షెబేకు దావీదు వాగ్దానము చేశాడు. నా తర్వాత నా సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? నీ కుమారుడే కూర్చుంటుందని బెత్షెబేకు మాట దావీదు ఇచ్చాడు. ఇచ్చినటువంటి మాట ఇప్పుడు పక్కకి పోయింది. అబ్షాలోము ఇప్పుడు ఏమవుతూ ఉన్నాడు? ఇక్కడ 2 కుట్రలు దాగి ఉన్నాయి. ఒకటి దావీదును పడగొట్టడం, 2 అబ్షాలోము సైడ్ చేయడం. ఆ స్థానంలో తన మనవరాలైనటువంటి లేక తన కుమార్తె అయినటువంటి బెత్షెబే యొక్క కుమారుడు కూర్చోవడం 2వ కుట్ర. కానీ ఇది 2వ కుట్ర కాదు, దేవుని యొక్క ఏర్పాటు. అయితే మన వాక్యాన్ని మనం లోతుగా మనం ధ్యానం చేసినట్లయితే సొలొమోను దావీదు యొక్క స్థానంలో కూర్చోవడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. తర్వాత మనం చూసినట్లయితే నాతాను ప్రవక్త బెత్షెబే దావీదుతో మాట్లాడుతూ ఉండేటప్పుడు నాతాను ప్రవక్త అదే సమయంలో వెళ్ళడము, ఆయన సలహాలు సూచనలు బెత్షెబే పాటించడము, ఈయన కూడా ముసలి కాలంలో ముగింపు వయసులో ఉన్నటువంటి దావీదుకు ఆయన చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేయడము, ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సొలొమోనే అబ్షాలోము నా తర్వాత రాజు అవ్వాలనే ఆలోచన ఆయన తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే అది ఇప్పుడు పక్కకు పెడితే ఈ అహీతోపెలు యొక్క లెక్కలు మనము ఒకసారి ధ్యానించాలి. అహీతోపెలు రాజుకు అహీతోపెలుకు ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ పాతుకుపోవడం. ఎక్కడ ఉంటే అక్కడ పాతుకుపోవడం. అక్కడ ఎవరైతే ముఖ్యులై ఉన్నారో ఆ ముఖ్యుల నోట నాలుగుగా మారిపోవడం. ఇది కొంతమందికి మంచి తలాంత్, కొంతమందికి ఇది మంచి తలాంత్. నోట్లో నాలుగుగా మారడం అనేది తప్పు కాదు. నోట్లో నాలుగుగా మారడం అనేది తప్పు కానే కాదు. అంటే అంత సన్నిహితులుగా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వారుగా, మంచి సలహాలు ఇచ్చేవారుగా, వారు సలహా ఇస్తే ఎంత ముచ్చటగా అందరూ హర్షించే విధంగా, అందరూ కూడా షబాస్ అనే విధంగా ఉంటుందనే సంగతి అహీతోపెలు యొక్క మాటల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అహీతోపెలుకి ఒక మంచి గుర్తింపు ఉంది. ఏంటంటే 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి
పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేది. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుకొని హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తండ్రితోనే పోలేదు. అహీతోపెలు యొక్క దూసుకుపోయే స్వభావం, నోట్లో నాలుగుగా మారే స్వభావం, వారికి సన్నిహితులుగా సంబంధులుగా మారే మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వారిలో ఒకడుగా ఉండే మంచి లక్షణాలు తండ్రితో కొనసాగించాడు. అబ్షాలోము తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి దావీదుతో కూడా కొనసాగించాడు. ఇప్పుడు అబ్షాలోముతో కూడా అదే సన్నిహిత సంబంధము కొనసాగిస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. అదే అబ్షాలోముతో కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే ఎంత దూసుకుపోయే స్వభావమో చూడాలి. కొంతమంది ఎక్కడ ఉంటే అక్కడ ఎదిగే ఆలోచనలు కలిగి ఉంటారు. ఎదిగే ఆలోచనలు కలిగి ఉంటారు. ఎదిగే ఆలోచన అనేది తప్పు కాదు, కానీ నీవు ఎవరికైతే సలహా ఇచ్చావో సలహా ఇచ్చిన వారు ఎప్పుడు కూడా నీ సలహాన్ని బట్టి దేవుడు హర్షించే విధంగా వారు బ్రతుకుతున్న ఈ ఆలోచన వారికి మేలుకరంగా ఉండేటట్లు నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు కూడా నీకు మేలు చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, అహీతోపెలు ఇంత గొప్పవాడని వాక్యంలో వ్రాయబడింది. కానీ అహీతోపెలు యొక్క ప్రవర్తన, అహీతోపెలు యొక్క ఆలోచన విధానము గమనించినట్లయితే అంతా కూడా కుట్రలో పూర్తిమైనటువంటి ఆలోచనే. అంతా కూడాను కుట్ర ఎటువంటిదంటే, తను ఒకసారి స్కెచ్ చేశాడంటే ఆ స్కెచ్ ఎక్కడ కొన్ని ఫెయిల్ కానీ కానీ ఇవి దేవునికి యోగ్యమైనవిగా ఎప్పుడు కూడాను ఉండనే ఉండవు. నీకు నువ్వు అనుకోవచ్చు, నేను వేసినటువంటి స్కెచ్ వల్ల అందరూ కరెక్ట్ గా దొరికిపోయారు, నా ఆలోచనలో ఇరికిపోయారు, నేను చెప్పినట్లే జరుగుతూ ఉంది, వీళ్ళు ఎలాగైనా నేను ఎటు తిప్పితే అటు తిరిగే విధంగా ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ అన్ని సంగతులు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడనే సంగతి ఏ ఒక్కరు కూడా మరవకూడదు. ఏ ఒక్కరైతే మరవకుండా ఉంటారో వారు స్థితిమంతులుగా ఉంటారు, శ్రీమంతులుగా ఉంటారు. అన్ని విధాలుగా కూడాను దేవుడు మెచ్చే విధంగా వారు నడవడానికి, నడిపించడానికి, దేవుడి నుండి గొప్ప మేలు పొందడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్ల ఎప్పుడైతే తనకు సన్నిహితుడుగా మంచి సలహాలు ఇచ్చిన వాడుగా ఉన్నటువంటి అహీతోపెలు తన కుమారుడైనటువంటి అబ్షాలోము కుట్రలో ఈయన కొడును భాగస్థుడని దావీదుకు తెలిసిందో, దావీదు చిన్న ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన? ఏ స్మాల్ ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ విక్టరీ. చిన్న ప్రార్థన ఎంత గొప్ప విజయాన్ని తెచ్చిందంటే చెప్పలేనంతా తెచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే దావీదు ఒక ప్రార్థన చేశాడు. చూడండి, 2 సమూయేలు 15:31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన బలవంతుడు. దావీదు ఒరిజినల్ గా బలవంతుడు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చినవాడు. ఎక్కడా కూడాను ఎదుటివారిని ఆశించే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను 100% నిర్వర్తించే వారిలో ముఖ్యుడిగా ఉండేవాడు. ఆ యొక్క సంగతిని తన పనిలో తను చూపిస్తున్నటువంటి నిపుణతను ఇంటివారు గమనించకపోయినా, కన్న తల్లిదండ్రులు గమనించకపోయినా, తోబుట్టువులు గమనించకపోయినా, పైన ఉన్నటువంటి దేవుడు తన కష్టాన్ని చూశాడు. హల్లెలూయా
అందుకే ఎప్పుడు కూడా యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు కానీ మనుషులు మెచ్చుకున్న వారు ఎప్పుడు కూడా ధన్యులు కానే కాదు. ఇప్పుడు నీ ముందు పొందుతాడు, నీ వెనక్కి వెళ్ళి ఏం చేస్తాను? నీ వెనక్కి వెళ్ళి గోతులు తవ్వుతాను. నీ ముందు నవ్వుతాడు, నీ వెనక్కి వెళ్ళి ఏడుస్తాను. నీ ముందు అన్ని విధాలుగా సభాస్ అంటారు, ఏమి సభాస్ లేని వెనక్కి వెళ్ళి 10 మందితో మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ సంగతి దావీదుకు 100% బాగా తెలుసు. హల్లెలూయా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకంటే ఎదుటి వారి యొక్క సంగతిని సంపూర్ణంగా అర్థం ఎవరు చేసుకోగలరంటే, అవగాహన ఎవరు చేసుకోగలరంటే, ప్రార్థనా జీవితాన్ని, దేవుడితో సత్సంబంధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడి యొక్క ఆ యొక్క నడిపించి కీడును తగ్గిస్తాడు, మేలుకు దగ్గరగా చేస్తాడు. వారిలో ఆయుధమున్నది నిరూపించి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే నీకు అప్పచెప్పబడినటువంటి బాధ్యత చిన్నదైనా పెద్దదైనా, అది ఎటువంటిదైనా, అది ఏ పనైనా చూసిన వాళ్ళందరూ ఏంటి ఈ పని అని ఆశ్రయించుకోవచ్చు కాక, కానీ నువ్వు ఆ పనిలోనే నిలకడగా ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఇప్పుడు ఊరికి వాళ్ళు మన కాలువల్లో చాలా వేసేస్తాం. ఏంటి? చెత్త. అసలు చెత్త అనేది డస్ట్బిన్ లో వేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆఫ్ చేస్తాం. కానీ ఆ విధంగా చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ కాలువల్లో వేసి కంపు చేసిన వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. అటువంటి మురికి కోపము ఒక దగ్గర స్టాక్ అయితే కుటుంబ భారము ఆ యొక్క యజమాని మీద పడింది. దానిని శుభ్రం చేయడానికి పీకల్లోకి దిగవలసి వచ్చింది. దానికి ఎందులో ఆ మురికిలు ఆయన ఎక్కడా కూడా తనకు తాను బాధపడల. ఎందుకంటే నా పని ఇది, నా పని. ఇప్పుడు చూడండి, మనకి జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది మన దగ్గర కలెక్ట్ చేసుకున్నంతా కూడా వ్యాన్లో వేస్తారు. వ్యాన్లో వేసేటప్పుడు ఆ వ్యాన్ వెనక్కి వెళ్ళే వాళ్ళు ముక్కులు మూసుకొని త్వరగా పళ్ళు అయితే కార్లు అయితే దాటిపోవడానికి ప్రయత్నము చేస్తారు. అంటే నువ్వు ఒక్క క్షణానికే వాళ్ళు అయిపోతే వాళ్ళు దాంట్లోనే పని చేస్తారు. వాళ్ళని ఎంత మెచ్చుకోవాలో చూడండి. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని ఎంత మెచ్చుకోవాలి. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనులు చేస్తూనే ఉంటారు. అటువంటి మురికి ఒక దగ్గర కాలంలో స్టాక్ అయిపోతే దానిని శుభ్రం చేయడానికి పీకల లోతైనా దిగి శుభ్రం చేస్తూ పిల్లలు వారాన్ని పరిస్థితి ఉంటారు. ఆ యొక్క పనిలో నిబద్ధమై నాకు చెప్పబడినటువంటి బాధ్యత అది కొద్దిగా కష్టమైందైనా అప్పచెప్పబడినది కనుక దీంట్లో నేను ఈ పనిని సవ్యంగా చేయాలన్న ఆలోచన కలిగి దిగి చేస్తూ ఉండేటప్పుడు మొత్తం మీద అది క్లియర్ చేశాను. కొన్ని క్షణాలకి అక్కడికి అధికారులు వచ్చారు. ఆ యొక్క పనికి ఇటువంటి వాడు ఏ పని అప్పచెప్పినా చేయగలిగే శక్తి కలిగిన వాడు ఇటువంటి దాంట్లో ఉండకూడదు. ఇంకా మంచి బాధ్యత అప్పచెప్పాలని చెప్పి అక్కడి నుండి ఆఫీసులో తీసుకున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఎప్పుడు కూడా వృత్తి పుణ్యాల రాని రాదు. నేను చాలా సార్లు చెప్పాను, ఆశీర్వాదం కోరుకున్న వాళ్ళు అధికంగా ఉన్నారు, కానీ కష్టపడాలి. నా చేతనైనంత పని నేను చేసిన పనికి న్యాయము చెయ్యాలని ఆలోచించిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఆ పనిని పక్కలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నా పని నేను చేసి నేను తీసుకున్నటువంటి జీతానికి నేను న్యాయము చేస్తానని ఆలోచించిన వారు చాలా తక్కువ. అటువంటి వారు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందనే జాగ్రత్తగా వినండి. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఎస్టీ కోటాలో ఫస్ట్ వచ్చింది. స్టేట్ ఫస్ట్, రాష్ట్రానికే ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి.
రాష్ట్రానికే ఫస్ట్ వచ్చినప్పుడు ఆవిడకి మేజిస్ట్రేట్ గా, డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఆర్డీఓ, గ్రూప్ 1 వాళ్ళు ఆర్డీఓ అని అంటారు. సబ్ కలెక్టర్ క్యాడరు ఆర్డీఓ ఒకటే. ఐఏఎస్ వాళ్ళు అయితే సబ్ కలెక్టర్, గ్రూప్ 1 వాళ్ళు అయితే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు. ఆ పోస్ట్ ఇచ్చారు. 6 నెలలు ట్రైనింగ్ చాలా పర్ఫెక్ట్ గా చెయ్యాలి. ఈ 6 నెలల ట్రైనింగ్ లోనే లంచాలకు అలవాటు పడిపోతారు. దీనికి ఇప్పుడు 2 వారాల నుండి అదే కథ నడుస్తుంది. 2 వారాల నుండి అదే కథ నడుస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉంది. ఇక పెండ్లి కూడా కాలేదు. చక్కగా కుందల కొమలలో ఉంది మనిషి. మంచి తెలివింది, ఐఐటిలో చదివింది. కానీ లంచం ఉండే తమ్మం ఏం చేసింది తెలుసా? పూర్తిగా ఆ రోజు 60,000 లంచం తీసుకునేటప్పుడు ఏసీకి కూడా పడుకున్నారు, ట్రాప్ చేసినారు. ఆ 60,000 లంచం తీసుకునేటప్పుడు బ్యాగ్లో 40 లక్షలు ఉన్నట్టు. ఎంత ఉంది అంటే అంతకు ముందు తీసుకున్నదంతా కూడా బ్యాగుల్లో పెట్టుకొని ఉంది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడే అధికారిగా ఉండవలసింది. ఈ నాలెడ్జ్ ఏం చేసింది? ఈ లంచగొండితనం ఏం చేసింది? పూర్తిగా తన జీవితాన్ని ఛిద్రము చేసింది. ఆదిలోనే ఈ విధంగా ఉంటే ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా పై స్థానాల్లో ఉంటే ఇంకెవరెవరు దొరుకుతారు? ఇవి ఎప్పుడు కూడా మనుషులకి మంచివి కానీ చైనాలో ఉన్నటువంటి చట్టాలను మన దేశంలో కూడా అమలయ్యేటట్టు ప్రార్థన చేయండి. చైనాలో లంచగొండితనము రుజువైందంటే వాళ్ళ ఉరి శిక్ష. ఏ శిక్ష? అందరూ జరిగే చెప్పండి. ఉరి శిక్ష. మన దేశంలో అదే లేదు. ఇక్కడ దోసుకోవడము, స్విచ్ బ్యాంకుల్లో దోసుకోవడం. పెద్దవాడుగా ఉండిపోతున్నాడు. కలిగి కలిగిన వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి దోసుకుంటూ ఉన్నారు. కొన్ని తర్వాత అయినా వీళ్ళు అనుభవిస్తారంటే అనుభవించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కనుక నేను చెప్పేది ఒకటే, ఏంటంటే నీ కష్టం నీకు ఎప్పుడు కూడా మీరే చేస్తాను తప్ప కీడు చేయదు. నీ కష్టమైనటువంటి స్థితిని చూసిన వారు నేను తెలుసుపై చూడవచ్చు ఏంటి ఈ పనులు అనేసి. కానీ ఆ పనిని దేవుడు గుర్తించినప్పుడు ఏంటి అనుకున్న వాళ్ళు నీ యొక్క కాళ్ళకు చెప్పులుగా మారుతారు. నువ్వు వాళ్ళకు పైగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఎప్పుడు మనం అదే గమనించాలి. అది ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో మన పనిలో మనం ఎప్పుడు కూడా ల్యాక్ చేయము, ఆలస్యము చేయము. పని అప్పగించినటువంటి పని చక్కగా చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నము చేస్తారు. కనుక పిల్ల దేవుడు సన్నిధిలో దేవుడి యొక్క మాట్లాడాల్సినటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే సంఘంలోనైనా కుటుంబంలోనైనా నీకు కొన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను మనుషులు నేర్చుకోవడం చేయక ఎవరు నేర్చుకోవడం చేయాలి? దేవుడు నీ యొక్క యథార్థతను చూసి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ సంఘాన్ని ఏం చేయాలి? దీవించేదని ఎప్పుడైతే రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో అన్ని బాగుండడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాను. అహితోబేలో దావీదు నుండి వేరే తన కుమారుడైనటువంటి అబ్షాలోము పంచన చేరిన తర్వాత అబ్షాలోముకి ఇచ్చినటువంటి మొట్టమొదటి సలహా ఏం తెలుసా? నీ తండ్రిని ఆశ్రయించుకోవాలి. నీకు ఇంకా దూరంగా పారిపోవాలంటే నీ తండ్రి ఉపపత్తుల్లో ఇల్లు కాపులా పెట్టాడు. ఎవరు పెట్టాడుగా? ఉపపత్తులు. రాజుగారికి భార్యలు ఉండేవాళ్ళు, ఉపపత్తులతో కూడా ఉండేవాళ్ళు. మీకు ఇంకా బాగా అర్థం కాదని చెప్తారు. సొలొమోనుకి ఎంతమంది ఉపపత్తులు తెలుసు? 300 మంది. భార్యలు 24 మంది. మొత్తం 1000.
ఆ విధంగా తండ్రికి కొడుకు ఒప్పందున్నారు. ఈ పండ్లు కొడలేక ఎప్పుడైతే పరుగు తీశాడో ఒప్పందుల్ని ఇంటిని కాపలాలో పెట్టాడు. ఈ యొక్క పెద్ద అహితోపెలు పెద్దగా పిలువబడ్డాడు. ఆ ఇచ్చినటువంటి సలహా దేవుడు నోటి మాటగా భావించే పరిస్థితుల్లో ప్రజలున్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ ఆ ఇచ్చినటువంటి సలహా ఏం తెలుసా? ఇదే 15వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా. అదేనమ్మా 20 రైట్. ఏంటదా? నీ తండ్రికి ఆశయం అయిపోయింది అవుతావు. ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుంటాం. నీ తండ్రికి నువ్వు ఆశయం అవుతావు అని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుంటారు. ఈ సలహా తూచా తప్పకుండా ఎవరు పాటించారు? అబ్షాలోము పాటించారు. పాటించడానికి కారణం ఉంది. అయితే ఇప్పుడు ఆ కారణం ఇప్పుడు మనకు అవసరం లేదు, నేను చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. తర్వాత మీరు చదువుకోరా. ఇదే అధ్యాయం, ఇదే 2వ సమూయేలు గ్రంథం 12:12 చదివితే దావీదు చేసినటువంటి తప్పు నువ్వు రహస్యంగా చేసావు, కానీ నీ భార్యలను ఇశ్రాయేలీయులందరూ కూడా చూస్తూ ఉండగానే వాళ్ళని అనుభవిస్తారనేసి ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తుంది. తర్వాత మీరు చదువుకోరా. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్తులను కూడితే యాకోబు యొక్క పెద్ద కుమారుడైనటువంటి రూబేన్. యాకోబుకి పెద్ద కుమారుడు పేరు ఏం పేరు? రూబేన్. రూబేను కూడా అలాగే చేసింది. ఆవిడ ఎవరికి పనికెత్తి తెలుసా? రాహేలుకు పనికెత్తిగా వాళ్ళ తండ్రి పంపించారు. ఆవిడ యాకోబుకు పత్నిగా మారి. అప్పటికే రాహేలు మరణించింది. ఇంకా అడిగిన వాళ్ళే లేదని చెప్పి రూబేను ఎవరి మీద పనిచేశాడు? తండ్రి అనుభవించిన దాని దగ్గరకు వెళ్ళాడంటే ఆవిడ ఏమవుతుంది? దీనికి తండ్రి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా చెడిపోవడానికి కారణం ఏంటంటే భక్తిహీనుగా ఉండు మరి జాగ్రత్తగా వినండి. భక్తిహీనత ఎటువంటి పనికి మాటలు పనిచేయడానికి పురుగొలుతుందో మనం వర్ణించలేము, వివరించలేము. ఇంకా వాయా వరుసలు వారికి ఉండనే ఉండదు. 12 గోత్రకర్తలైనటువంటి 12 మందిని కొన్ని యాకోబు దీవించినప్పుడు మొట్టమొదటి దీవెన రూబేన్ దగ్గరికి వచ్చేసరికి యాకోబు ఏమన్నా తెలుసా? నా మంచమెక్కిన రూబేన్తో కఠినాతి కఠినంగా యాకోబు మాట్లాడినట్లుగా వాక్యంలో ఉంది. కనుక తన మనస్సు పూర్తిగా రూబేన్ను యాకోబు ఆస్వాదించలేకపోయాడు. అందుకే ఎదుటి వారికి సలహా ఇవ్వు. ఆ సలహాల వల్ల నీవు గొప్పదానిగా గొప్పవాడుగా వాళ్ళు పరిగణించాలి. నీవు ఇచ్చినటువంటి సలహా వాడికి మంచిగా మారి అది చూసినటువంటి పైన ఉన్నటువంటి దేవుడిని ఇంకా దీంచగట్టుగా ఉండాలి తప్ప ఆయన చూసి ఆశిస్తున్నట్టుగా ఎప్పుడైతే ఉంటుందో నీ మనుగుడు చక్కగా సాగడం చాలా చాలా కష్టం. కనుక దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి నీ మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు రుచినే ఇస్తారు తప్ప ఏం చేయదు. నిల్వ ఉండటానికి ఉప్పు సహాయపడుతుంది. కోరుకొని వెళ్తే రుచినిస్తుంది. మనం చెప్పులు వేసుకున్నటువంటి చర్మం అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దానికి ఏమేస్తారు తెలుసా? ఉప్పు వేస్తారు. తర్వాత ఊరగాయ ఎక్కువ నెలలు మనం వాడుకోవాలంటే
దానికి ఏం కలుపుతారు? ఉప్పు కలుపుతారు. ఉప్పు వల్ల చాలా చాలా లాభాలు. అందుకే ఉప్పు కొన్నటువంటి లక్షణం గూర్చి యేసే ఎరిగిన వారి కొరకే విశ్వాసులు గూర్చి ఆయన పలికినటువంటి మాట ఏంటి తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అదేమవుతుంది? దేనికి అది మనలో దానికి సారం రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యాన్ని దేవుడితో పోల్చారట, అగ్నితో పోల్చారు. ఈ అగ్ని అనే వాక్యంతో ఆ ఉప్పు నిస్సారమైనటువంటి ఉప్పు కాల్చబడితే అది మన సారం కలిగి ఉంటుందట. అందుకే ఇర్మీయా గ్రంథంలో ఆ భక్తుడు ఒక మాట అంటాడు, నా వాక్యం అగ్ని వంటిది కాదా? వాక్యం ఎటువంటిది? అగ్ని వంటిది. ఈ అగ్ని ఎవరికి తాకినా వాళ్ళలో విలువ లేనటువంటి జీవితం అంతా కూడా ఏమైపోతుంది? విలువ కలిగినటువంటి జీవితంగా మాత్రానికి దేవుడు సహాయం చేసేందుకు నడిపిస్తాడు. అందుకే ఉప్పుకున్నటువంటి గుణలక్షణాలు చాలా చాలా గొప్ప. ఉప్పుకున్నటువంటి గుణలక్షణాలు మామూలు గొప్పవు కానే కాదు, చాలా చాలా గొప్ప. కనుక ఈ సంగతి ప్రతి ఒక్కరూ కూడా ఎరగాలి. అది ఎరిగినటువంటి యేసయ్య నిన్ను నన్ను మనలందరినీ కూడా ఎలా ఉండమన్నాడు? ఉప్పు వలే. మీరు లోకంలోకి ఉప్పై ఉన్నారు, లోకంలోకి వెలుగై ఉన్నారు. ఈ సంగతి ప్రతి ఒక్కరు కూడా ఎరగాలి. ఎరిగి దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే నడవగలుగుతామో దేవుడు సహాయం చేసేందుకు నడిపిస్తాడు. ఈ సంగతి ఏ ఒక్కరు కూడా మరవకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉప్పుకున్నటువంటి ఇంకో గుణలక్షణం తెలుసా? అన్నే చూడు, నన్నే చూడండి. నువ్వు విన్నేసినా అది లేదనుకో, ఆ ఉప్పును సులభంగా చూసిన నాకు ఇది చాలా తక్కువ రేటు అని పక్కన పెట్టారనుకో, ఆ తక్కువ రేటు టైంకి ఇంట్లో లేకపోతే పక్కింటికి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికి? పక్కింటికి. తక్కువ చిన్న చూపు అందుకే చూడొద్దని చెబుతున్నాను. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా వాళ్ళ అవసరంగా కలిగిన వారికి వస్తుంది. కలిగిన వారి అవసరం అందరికీ వస్తుంది, కానీ పేదవాడి వస్తుంది కూడా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలి? మంచిగానే చూడటానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉంటారా ఇక్కడ మనం గమనించినట్లయితే యవనస్తులైనటువంటి అంశాలు దావీదు యొక్క మనస్సు బాగా తెలిసినటువంటి అహీతోపెలు దారిలో పెట్టవలసింది పోయి చివరికి ఏం చేశాడు? దారి తప్పించే సలహా ఇచ్చాడు. ఆ సలహాని తూచా తప్పకుండా అంశాలు పాటించడం వల్ల ఏమైంది? భ్రష్టుడు అయిపోయింది. చూడండి, ఇద్దరు ఒక రాజ్యం నుండి వెళ్ళారు. హూషై దావీదుకు స్నేహితుడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ 15వ అధ్యాయంలో అమ్మా 32వ వచనం చదివితే అదొక 37వ వచనం చదివితే దావీదు స్నేహితుడైన హూషై పట్టణంలోకి వచ్చుచుండగా అబ్షాలోము యెరూషలేము చేరాడు. ఎందుకు వచ్చాడు? హూషై దావీదు పక్షాన పని చేయడానికి వచ్చాడు. ఎవరి పక్షాన? దావీదు పక్షాన. ఈ చరిత్ర హూషై కొరకు చెప్పింది ఏంటంటే, కొద్ది ముదుగు వయస్సు కలిగిన వాడు దావీదు వస్తానంటే దావీదు ఆటంకము కలుపు చేశాను. నువ్వు నాతో రావటం చాలా కష్టం, నేను పండ్లు కొట్లు ఎత్తాను కనుక నీవు యొక్క ముదుగు వయసులో నాతో పాటు ఎక్కడం అనేది చాలా కష్టం. కనుక నా పక్షాన్ని నువ్వు యెరూషలేములోనే ఉండని హూషైకి చెప్పేటప్పుడు అక్కడే ఉండిపోయింది.
ఉండిపోయి ఎవరి పక్షాన్ని పనిచేస్తూ ఉన్నాడు తెలుసా? దావీదు పక్షాన్ని పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఒక వ్యక్తి దగ్గర కొద్ది మంచినీళ్ళు, గ్లాసు మంచినీళ్ళు తీసుకుంటేనే వాళ్ళ పక్షాన్ని ఒక మాట మాట్లాడతారు. అవునా? మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళ పక్షాన్ని ఏం చేస్తారు? ఒక మంచి మాట మాట్లాడారు. వాళ్ళు చాలా మంచోళ్ళండి, దాహం వేస్తే మంచినీళ్ళు ఇచ్చారని చెప్పి ఒక మాట మాట్లాడతారు. హూషైకు ఎలాగైతే దావీదు చూసుకున్నాడు స్నేహితుడిగా, అహీతోపెలు విషయంలో కూడా దావీదు అంతగానే చూసుకోవడానికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ అహీతోపెలు యొక్క ప్రవర్తన ఎలా మారిందండి? అహీతోపెలు యొక్క ప్రవర్తన ఆయనకే, ఆయన సలహాలు విన్నవారికే ఇబ్బంది కలుగు చేసేదిగా, మెరుగైన వారిని మరుగు చేసేదిగా మారిపోయింది. ఇది ఒకటో సలహా అయితే, రెండో సలహా ఏమి ఇచ్చాడు తెలుసా? ముందేమో ముప్పత్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాడు చేయమన్నాడు. ఒకటి. రెండు, 16 అధ్యాయము 17 అధ్యాయము చెప్తాను. ఒకటి నుండే చదవండి. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడ్ల అతని యొద్దకు ఉన్న జనులందరూ పారిపోతారు. రాజును మాత్రం అతను చేసి జనులందరినీ నీ తట్టు తిప్పినాను. నీ వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో అనగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకు అందరికీ యుక్తముగా కనబడేను. ఇక్కడే కొద్దిగా ఆగి వెనక్కి రావాలి. ఏంటంటే ఇప్పుడు ఈయన సలహా విన్నారు, యుక్తంగా అనిపించింది. దావీదుకు స్నేహితుడిగా ఉన్నాడు కదా ఒకడు, ఎవరు? హూషై. హూషై సలహా కూడా తీసుకుందామని చెప్పి ఈయన ఏం చేశాడంటే అబ్షాలోము హూషైని కూడా పిలిపించాడు. ఇదిగో అహీతోపెలు సలహా ఇచ్చాడు, మరి నువ్వేమి చెప్తావో నీ ఆలోచన పంచుకో అనేటప్పుడు ఈ యొక్క హూషై చూడ 15వ వచనం చదువుతున్నా. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకు అందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను, తాను చెప్పిన ఆలోచనను యాజకులకు అది కాదు రైట్. హూషై అబ్షాలోముతో ఇట్లా, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షం ఉన్నవారును మహాబలాఢ్యులను అడవులో పిల్లలను పోగొట్టుకున్న ఎదుగు బట్టలు వంటి వారే రేసిన మనసుతో ఉన్నారని నీకు తెలియదు. మరియు నీ తండ్రి యుద్ధములందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా వాస చేయడు. హల్లెలూయా. ఇది మంచి స్నేహితుని యొక్క లక్షణం. మంచి స్నేహితుని యొక్క లక్షణం. సామెతల గ్రంథం 17వ వచనంలో ఏమో తెలుసా? సామెతల గ్రంథము 17 అధ్యాయం, సామెతల గ్రంథము 17 అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రయోగించడు.
మాట వినిపించట్లేదు. దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా ఉన్నాడు. ఇప్పుడు దుర్దశలో ఎవరున్నారు? సహోదరుడుగా ఎవరున్నారు? దావీదు దుర్దశలో ఉన్నాడు. సహోదరుడుగా తన స్నేహితుడైనటువంటి హూషై ఉన్నాడు. కనుక పిల్లలు గమనించాలి. స్నేహితుడిగా పిలువబడిన వారు, ఆత్మీయులుగా పిలువబడిన వారు ఎదుటి వారికి సహాయకులుగానే ఉన్నారు తప్ప వారిని దారి తప్పించేవారుగా ఉన్నారంటే నీకు తగినటువంటి పర్యవసానము ఎవరిస్తాను తెలుసా? పైన ఉన్నటువంటి దేవుడు ఇవ్వక మన్నే మనకు. దీనికి ముందు ఇందాక చెప్పారు, దావీదు చిన్న ప్రార్థన చేశాడు అహీతోపెలు. ఏమని చేశాడు? అహీతోపెలు యొక్క ఆలోచనలు అవి నెరవేర్చబడకుండా చేయదు అని ఆమె అన్నాడు. చిన్న ప్రార్థన పెద్ద పని చేసింది. ఎవరి ద్వారా? తన స్నేహితుడైనటువంటి హూషై ద్వారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు మనుషులకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ప్రార్థన మానేస్తారు. ఏం చేస్తారు? కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు నాకే, ఎప్పుడు నాకింటే ఇంకెవరు లేదా దేవునికి, నేను ఒక్కరినే ఉన్నాను అని విసుగు చెందక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి విధవరాలు విసుగు చెందిందా? విసుగు చెందేటట్లు చేసింది. మాటికి వెళ్ళి అన్యాయస్తుల్లో కూడా ఏముంటుంది? మార్పు వచ్చింది. నీ కష్టాలను బట్టి మాటకి దేవుడు పాదాల్సిన గర్భుడం వల్ల దేవుళ్ళో కూడా ఏమవుతుంది? ఎంతనే నీ కష్టాలను తొలగించాలని ఆలోచన వస్తుంది. లోకాసు సువార్త 18:9 చదివినట్లయితే యేసయ్య ఏమన్నా తెలుసా? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మాటికి వెళ్ళి విధవరాలు ప్రార్థన ఉంటే ఆయనే న్యాయం చేశాడు. దివారాత్రులు ప్రార్థన చేస్తున్నటువంటి మీకు నేను న్యాయము చెయ్యనా? హల్లెలూయా. న్యాయం చేసే దేవుడు ఎప్పుడు నీతోనే అట్టు పెట్టుకుని ఉన్నాడు. కనుక కష్టాలు చేయండి నీకు దీవెనలు అనుగ్రహించడానికి దేవుడు ముందడుగు వేసిన సంగతి తెలుసుకొని నువ్వు కూడా ప్రాంతంలో ఇంకా 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 ఎక్కువగా గడపడానికి ప్రయత్నము చేయాలి. టీవీల ముందు కూర్చొని గడపడానికి, సెల్ ఫోన్లు పట్టుకొని గడపడానికి సమయం అంతా కూడా వ్యర్థం చేసి దానివల్ల నీకు ప్రయోజనం లేని దాని కొరకు ప్రయాసపడే బదులు ప్రయోజనం కలుగు చేసే ప్రభుత్వ ప్రయాసపడితే నీ కష్టాలన్నీ కూడా గొడ్డెక్కడానికి ఆయన చేసినటువంటి సహాయం ఎంత అంతా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా పిలిచిన వెంటనే ప్రవక్త అయినటువంటి పిలావు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. దేనికి? ఇశ్రాయేలుని శపించడానికి. పైనున్నాడు చూడట్లేదా? దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు, ఆయనే దీవునికి కారణభూతుడుగా మారినప్పుడు, ఆ దీవుని శాపంగా ఉన్నటువంటి మనుషులు భూమి మీద ఇంతవరకు లేరు, ఉండరు, ఉన్నా. ఆ రాత్రి ఆ బాలకు పంపించినటువంటి మనుషులు వస్తే చక్కగా పడుకొని పెట్టి ప్రార్థన చేసేస్తాను. మళ్ళీ ఎవరికే? దైవింపబడినటువంటి ఇశ్రాయేలుని శిక్షించడానికి మళ్ళీ ఆయనకే ప్రార్థన చేస్తారు. ఎంత వింతైన ప్రార్థన తెలుసా? ఎంత అసహ్యకరమైనటువంటి ప్రార్థన తెలుసా? అసలు నీ యొక్క ఇంటికే రానివ్వకూడదు, నీ ఇంట్లోనే వారికి చోటు ఇవ్వకూడదు. వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం. బాలాకు ఎవరికి రాజు? బాలాకు ఎవరికి రాజు? ఏ జనాలకు రాజు? మోయాబీలకు బాలాకు రాజు. మోయాబీల్ని మొత్తము ఆడ మగ పశువులు చిన్నపిల్లలని తేడా లేకుండా అందరినీ చంపేయమని మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుకు చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? చెప్పలేదు. చివరికి సౌలు చంపింది ఎవరు తెలుసా?
అమోయబేలే. అర్థం అవ్వలేదు, అర్థమైపోయింది. దేవుడు చెప్పినట్టు నువ్వు చేయకపోతే అదే నీకు ఏమైపోతుంది, పాపై కాటేస్తుంది. ఏమైతుంది, పాపై కాటేస్తుంది. మోయాబీయులు రాజైనా సామాన్యుడైనా వారు సామంతులైనా ఏ స్థితిలో ఉన్నవారైనా పశువులు కానీ దేన్ని కూడా నువ్వు క్షమించడానికి వీళ్ళేనే లేదు. మోయాబీయులు కాపాడే రాజు అగాగీయుడు, రాజును బ్రతికించాడు, కొమ్మిన పశువుల్ని బ్రతికించాడు, ఆయన నచ్చిన వాడిని బ్రతికించాడు. చివరికి ఏమైంది, చావు వారి చేతుల్లోనే అయింది. దేవుడు చెప్పింది వినకపోతే, మనుషులు చెప్పింది నువ్వు పాటిస్తే ఎవ్వరు కూడా సమాధానంతో ఉండడం చాలా చాలా కష్టం. నిన్న ఈ టయానికి నేను కేజీలో ఉన్నాను, కార్డియాలజీ డిపార్ట్మెంట్. మన సంఘానికి వస్తున్నటువంటి ఫ్యామిలీ చూడండి, దుష్టుడు ఎలా పనిచేస్తాడో మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా విన్నాడు ప్రతి ఒక్కరు కూడా. హాస్పిటల్కి జ్వరానికి వెళ్ళాడు, జ్వరము చూసుకొని చెక్ చేసుకొని మందులు పట్టుకొని రావాలి. 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి స్టంట్లు కొరకు ప్రైవేట్ డాక్టర్ని అడిగితే ఏం చెప్తాడు? ప్రైవేట్ డాక్టర్ని అడిగితే ఏం చెప్తాడు? కంపల్సరిగా 10 సంవత్సరాలు అయిపోయింది, మరలా అవి వీక్ అయిపోతాయి, మరలా ప్రయత్నం చేయాలని చెప్తాడా, లేకపోతే పర్వాలేదని చెప్తాడా? కంపల్సరిగా ఇది వీక్ అయిపోయింది, నువ్వు మరలా దాన్ని వేసుకోవాలని చెప్తా. అక్కడ నుండి ఆయన నిద్ర పట్ల. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఎంత? 72. ఆందోళన చేస్తున్నాడు. ముగ్గురు కూతుర్లు, ముగ్గురు ఒకటంగా చదువుకున్నారు, పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు భార్య ఇంట్లో ఉండగానే ఆవిడ కూడా భయపడుతుంది. ఆవిడ ఈయనకి సహాయపడడానికి రాదు. 2 వారాల నుండి ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతుంటే చెబుతూనే ఉన్నాను, మీరు ఆందోళన చెందకండి, ఏదో మీరు ఇబ్బంది పడడానికి కారణం బయటికి చెప్పట్లేదు, కానీ మీకు కారణం అయితే ఉంది, దీనివల్ల మీకు ఇబ్బందికరమే, మీరు బయట పడట్లేదు అని అంటే, బయట పడట్లేదు, చెప్పట్లేదు, చెమట్లేకపోతున్నాడు మనిషి ఏమో దిగాలుగా ఉంటూ ఉన్నాడు, అసలు విషయం బయట పెట్టట్లేదు. ఆయన అన్నినే గుర్తుంది. 38% పూర్తిగా బ్లాక్ అయిపోయిందండి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నువ్వు అది స్టంట్లు మళ్ళా వేసుకోవాలని చెప్పాడు. ఒకసారి ఒక దగ్గర విన్నా, తప్పులేదు, డాక్టర్ చెప్పాడు, నీ మంచిగా చెప్పాడు అనుకోవడంలో తప్పులేదు కదా, డాక్టర్ ఎప్పుడు మంచిగా కొడుకో. సెకండ్ ఒపీనియన్ తీసుకో. ఒకరి దగ్గరికి వెళ్ళావు, ఆయన ఇలాగ అన్నాడు, కొద్దిగా నువ్వు దానివల్ల భయపడతావు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళేది అవునా కాదని నిర్ధారణ చేసుకో. ఏసై కోడను ఎంతమంది సంవత్సరాలు ఉండాలని చెప్పాడు? ఇద్దరు. అంత వెళ్ళలే, నిద్రపోయిన వాళ్ళు కొద్దిగా గట్టిగా చెప్పండి అండి. ఇద్దరు మినిమం కూడా ఆందోళన చెందేసి, నేను ప్రార్థనలో ఉన్నాను ఉదయం 5 గంటలకి, ఫోన్ చేసింది, సార్ మాకు నిద్ర పట్టలేదు, 2-3 వారాల నుండి యుద్ధం జరుగుతుంది, ఆయనకి నిద్ర పట్టట్లేదండి, మాకు హాస్పిటల్కి రావడానికి ఎవరూ లేదండి, జనాకిల్ హాస్పిటల్లో ఫ్రీగా చేసేస్తానంటండి. అంటే ఆయన చెప్పింది ఈయనకి బాగా ఎక్కింది. గాజువాకలో డాక్టర్ చెప్పింది ఫ్రీగా చేసేవారు కరెక్టే, మరి ఫ్రీగా చేసే నీ దగ్గర ఒక అటెండెంట్ ఉండాలి కదా. భార్య ఆవిడ బైపాస్ సర్జరీ అయింది, ఆవిడ బాగాలేదు. 3 కూతురు వాడు భర్తలతో వారు వేరు వేరు ప్రాంతాలు ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, కానీ ఆ అమ్మాయి కూడా బాగుంది. 5 గంటల నుండి ప్రారంభమైంది, 8 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండలేక చర్చి వెనక్కి ఉండలేదు, వచ్చేసాడు ఇంటికి. మెట్లు ఎక్కబోయి 2-3 సార్లు కూర్చున్నాడు. 10 మెట్లు.
ఏది పనిచేసిందంటే డాక్టర్ చెప్పిందే పనిచేసింది. మరలా ఆయన దిగేటప్పుడు రెక్కోట్ కొట్టి తిప్పి ఇంటికి అప్పచెప్పి 108 ఫోన్ చేసేద్దాం సార్ అన్న. 108 ఫోన్ చేస్తే హాస్పిటల్లో డైరెక్టర్ జాయిన్ చేసుకుంటాం, మంచిదే. ఎప్పుడంటే అటెండెంట్ కంపల్సరిగా ఉండాలి. మరి మీతో ఎవరు ఉంటారు అంటే ఆయన దగ్గర ఆన్సర్. బండి ఎక్కగలరంటే వణికిపోయి వచ్చినాడు, బండి మీద కూర్చోగలరా, 2 వీలర్లో కూర్చున్నాడు. చివరికి వ్యాన్ చేస్తానండి, వ్యాన్లో వెళ్దాం, మీకు ఉన్నటువంటి పరిస్థితికి చాలా కష్టం. అక్కడ డాక్టర్ కేజీహెచ్లో ఈసీజీ తీశాడు, స్కాన్ కూడా చేశాడు. ఆ స్కాన్ లో ఏమీ లేదని చెప్పాడు. ఇక్కడ డాక్టర్ చెప్పింది నిజమైతే అక్కడ కూడా ఏమవ్వాలి అదే చెప్పాలి. నేను ఇక్కడ ఉన్నాను, ఆయనేమో మన ఈ సెల్ ఫోన్ మనం బెటర్ కదా, అక్కడ ఉన్నాడు. నేను గమనించలేదు అనుకోండి, నా వెనక్కి తిరిగి ఉన్నాడు. సార్ బ్లాక్ అయిపోయిందంటే 38% అని ఈయన చెప్తాడు. ఆయన ఆ డాక్టర్ గసిలేదండి, ఆ దెబ్బలో ఈ లోన పైపోయింది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు డాక్టర్వా, నేను డాక్టర్నా? నువ్వు డాక్టర్వా, నేను డాక్టర్. అక్కడ నుండి భయం లేదు, ఒలుగుపోయి వచ్చినోడు చాలా యాక్టివ్ అయిపోయాడు. దేవుని యొక్క మాటను హృదయంలోకి తీసుకోవాలి, మనుషుల యొక్క మాటను ఆలకించాలి. నీకు మంచి అయితే హృదయంలోకి తీసుకోవాలి, చెడ్డ అయితే నువ్వేం చేయాలి, అది అక్కడే సాంప్రదాయం 29-25 వచనంలో ఏమో తెలుసా, భయం పడుతూ వలన ఉరివచ్చును. మనం భయపడుతూ వల్ల ఉరివచ్చును యెహోవా యందు అనుకుంటువారు సురక్షితంగా ఉంటారు. నువ్వు క్షేమంగా సురక్షితంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కోరిక నీ పట్ల నెరవేర్చబడాలంటే నీకేముండాలి? ఆయన విశ్వాసము నమ్మకం ఉండే చాలు. ఈ సూత్రం తెలుసుకున్న వాళ్ళు దేనికి భయపడరు, వారు అనారోగ్యానికి కాకలు కాదు. ఒకవేళ అనారోగ్యం వచ్చిన వారితో నిత్యము ఉండనే ఉండదు. చుట్టాలు వచ్చినట్లు వస్తుంది, మరలా చుట్టాలు 2 రోజులు ఉంటారు. ఈ బ్యాచ్ చుట్టాలు వస్తే 8 రోజులు ఉంటారు. మాత్రం 3 రోజులు మీరే బాగా చెప్పారు. 5 రోజులు ఎంత గొప్ప ఉంటారు. 3 రోజుల నుంచి ఎంతో సన్నిహితులైతే తప్ప ఉండడం చాలా కష్టం. దేవుణ్ణి ప్రేమించిన వారికి వచ్చినటువంటి కష్టము కూడా అంతే. హల్లెలూయా హల్లెలూయా. ఆ కష్టము నేను ఉన్నతరాలుగా చేయటానికే నీకు వస్తాను. దావీదుకు నోట్లో నాలుగుగా ఉన్నవాడు తన కుమారుడైనటువంటి అబ్షాలోమును పెడత్రోవలో తొక్కించడానికి అహీతోపెలు ప్రయత్నం చేస్తూ ఉంటే స్నేహితుడుగా మాట్లాడుకున్న హుషై ఏం చేశాడు? వాటికి కట్టడి వేస్తూ వచ్చాడు. కట్టడి వేయబడాలంటే కష్టంలో దేవుని యొక్క కనికరాన్ని పొందడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నీ భయము పోతుంది, నీ కష్టం పోతుంది, నీ యొక్క ఆరోగ్యం కూడా నీకు దూరంగా అయిపోతుంది. అన్ని విధాలుగా దేవుడు నువ్వు ఆదరణ పొందడమే కాకుండా ఇతరులు ఆదరించడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఆఖరిగా వచ్చాడు. ఇప్పుడు హుషై ఇచ్చినటువంటి సలహా ఇప్పుడు ఏమైంది తెలుసా? అందరికీ నచ్చింది. చూడండి 17వ అధ్యాయము ఎన్నో మాట 14. అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని ఎవరు అర్కీయుడకు హుషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొని. హల్లెలూయా. ఏది యుక్తమైపోయిందంట? అహీతోపెలు యొక్క ఆలోచన కంటే హుషై చెప్పినటువంటి ఆలోచన యుక్తమని. ఇప్పుడు పాచిక పార్ల. ఎవరి పాచిక? అహీతోపెలు యొక్క పాచిక పార్ల.
ఆయన మాట మరుగున పడింది, హోషేయ యొక్క మాట మెరుగుపడింది. మెరుగుపడింది కనుక తన అహము దెబ్బతింది. జాగ్రత్త. పనికి వాళ్ళ సలహాలు, పాడు చేసే సలహాలు, దారి తప్పించే సలహాలు, ఇతరులు పడిపోవాలి, నేను పైన ఉండాలనుకుంటాను దేవుడు తెచ్చుకునేది కానీ కాదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకునేది. ఆ దేవుడు మెచ్చుకునే దాన్ని నువ్వు ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నం చేస్తావో నువ్వు ఆటోమేటిక్ గా నీ విషయం నువ్వు ఆలోచించే అవసరం లేనే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నటువంటి యోసేపు యొక్క కళలు నెరవేర్చబడ్డాయా లేదా? నెరవేర్చబడ్డాయా? యోసేపు సెలవులో ఉండేటప్పుడు కళలు నెరవేర్చబడ్డాయా? లేదు. కానీ తనకు దేవుడు అనుభవించినటువంటి కళలే, అటువంటి కళలే భక్షికారుల అధిపతికి, పానరాజుల అధిపతికి ఇచ్చారు. వాళ్ళు కళలు చెప్పారు. పావుని నీకు తెలుసు. ఒరిజినల్ గా నువ్వు కానీ నేను కానీ ఆ యొక్క స్థానంలో ఉంటేమో ఆలోచిస్తాను తెలుసా? నేనైతే ఆలోచిస్తాను, నాకు వచ్చిన కళకే దిగ్గుదే మనం లేదు. వీళ్ళకి వచ్చిన కళ ఎప్పుడు నెరవేరుతుందో అనుకుని ఉంటాం. కానీ యోసేపు ఆ విధంగా లేడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడంటే, దేవుడు మీతో నిబంధన చేశాడంటే ఆలస్యం ఆలోచించాక ఆలోచన అంకవస్తులుగా మార్చి దీవించక మాత్రం మానడు. అందుకే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన ప్రమాణం చేసినట్టు ప్రమాణానికి తిరిగి ఉండదు. మనుషులు ప్రమాణం చేస్తే మారిపోవచ్చావు, కానీ దేవుడు ప్రమాణం చేస్తే మారనే ఇద్దరికి చెప్పాడు. భక్షికారుల అధిపతి గురి తీశాను, పానరాజుల అధిపతి ఉద్యోగము ఇచ్చాను. ఉద్యోగం వస్తుందని ఆయన కళను బట్టి పాపం చెప్పినటువంటి యోసేపు, నేను పరదేశం, నేను ఏ తప్పు చేయలేదు, నాకు అర్జెంటుగా నా దేశానికి పంపించేటట్లు రాజుగారు ప్రతిరోజు నీకు కలుస్తారు కనుక నా కొరకు ఒక మంచి మాట చెప్పు. అలాగే అన్నాడు. నీకు మేలు చేయాలనుకున్న వాళ్ళు మేలు చేయాలన్నా వారి మనసును మార్చే అధికారం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. నీకు మేలు చేయాలనుకున్న వాళ్ళు దేవుని చేతుల్లో ఉన్నా, మేలు పొందాలనుకున్నటువంటి నువ్వు కూడా ఎవరి చేతుల్లో ఉన్నా? దేవుని చేతుల్లో ఉన్నా. కనుక ఆయనకు అనుకూలంగా నువ్వుంటే ఒకరు ఆగిపోతే ఇంకొకరు దేవుడు లేపుతాడు. ఆయన మీద ఆధారపడ్డాం. కానీ వీళ్ళే నాకు అన్ని చేసి ఉంటారు, నేల మీద ఆధారపడ్డవాడు. అసలు సమయం వచ్చేసరి ప్లేట్ తిరగబడి పెనం మీద ఉన్నటువంటి దేనిలో పడిపోయినట్లు తెలుసా? పొయ్యిలో పడినట్లు. పెనం మీద ఉన్నది ఒక ప్రక్క మారినా ఇంకొక ప్రక్కే పని చేస్తాం. పొయ్యిలో పడితే అసలే పనిచేయదు. మనుషుల మీద ఆధారపడి వారి యొక్క పరిస్థితి కూడా అంతే. మనుషుల మీద ఆధారపడి వారి యొక్క పరిస్థితి కూడా అంతే. యోసేపు ఏమాత్రం కూడా ఆలోచించలేదు. వారి కళ్ళకు పాపం చెప్పాడు, అది జరిగింది. అదే యోసేపు మేలు చేసింది. ఐగుప్తు రాజు ఎదుట నిలవలు పెట్టడమే కాదు, దేశానికి ప్రధాని చేసింది. ఎప్పుడు నువ్వు కష్టంలో ఉన్నవాడి, నీకు కష్టం చెప్పడానికి వచ్చిన వాళ్ళకి నీ యొక్క ఆత్మీయతను బట్టి బలపరచు. అంతేగాని నీ బాధలు నాకు చెప్పడానికి ప్రయత్నించి అనవసరంగా వచ్చారు దీని దగ్గరికి. వాళ్ళు బాధపడిపోకూడదు. నీ యొక్క మాటల ద్వారా వాళ్ళు బాగుపడిపోయినారు. హల్లెలూయా. ఎదుటి వారు కష్టాలు చెప్తున్నప్పుడు నీ కష్టాలు దిగమీదు చేస్తున్నాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ద్వారా బలపరచబడిన వారికి కొన్ని మేలు చేస్తాడు. బలపరిచినటువంటి నీకు అంతకంటే మించి మేలు చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఏం చేస్తాడు? దేవుడు పానదాయకుల మించినటువంటి మేలు యోసేపు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా వెళ్ళిన వెంటనే
నడుము కట్టుకొని పాము దగ్గర అధిపతి ఫరో చెప్పాడు అనుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోండి? యోసేపు ఊరు వెళ్ళిపోండి. ఊరు వెళ్ళిపోతే ఆయన జత ఏంటి? యోసేపు ఊరు వెళ్ళాడనుకో ఏంటి ఆయన పరిస్థితి? వాటాలు వేసిన గొర్రెలే వస్తాయి, మళ్ళా పాతాళం బతికే. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కానీ కాదు. రెట్టింపు కలనిచ్చదంటే నెరవేర్చబడేదే తప్ప నెరవేర్చబడులు మాత్రము దేవుడు ఇవ్వలేదు. అన్ని పనులు నీకు సాష్టాంగ పడతాయి, సూర్య చంద్రులు సాష్టాంగ పడతాయని దేవుడు దీవించబోయేదంతా కూడా ముందే చెప్పాడు. దానికి తగ్గట్టుగానే కలను నెరవేర్చాడు. కనుక ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? ఆందోళన చెందినటువంటి ఫరో ఆందోళన లేకుండా చేశాడు. కలి యొక్క భావాన్ని చెప్పాడు. ఆ రాజ్యంలో రాజు తర్వాత యోసేపు కంటే మించిన వాడు లేకుండా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లల కష్టాలు చేయని చెప్పి దేవుని మీద అలక్కండి. కష్టాలు వస్తాయి, కనికరించే దేవుని పైన ఆధారపడడానికి ప్రయత్నించేయండి. అలాంటి బట్టే ప్రార్థన మానేస్తాం. కనికరం కొరకు నువ్వు ఆలోచిస్తే ఆయన పాదాలు చెప్తాం గడుపుతాం. ఆ గడపడం అనేది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేసి ముందుకి నడిపిస్తుంది. హోషై దావీదు పక్షాన్ని నిలబడబట్టే చివరికి ముగింపుకు వస్తున్నారు. అహీతోపెలి యొక్క పని ఏమైపోయింది తెలుసా? పాచిక పారలేదనే సంగతి ఎరిగి ఆఖరి మాట 23వ వచనం, 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపెలి తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయాను. ఏమైపోయాడు? దావీదు యొక్క చిన్న ప్రార్థన. ఆ దావీదు ప్లేస్ లో ఎవరున్న ప్రార్థన, ఆ ప్రార్థన కూడా ఎవరు చేయరు. కొడుకే తిరగబడి తన రాజ్యాన్ని లాక్కుంటే ప్రార్థన వస్తుంది నోట. అన్నం పెట్టిన వాడే అన్నం తింటూ ఉంటుండగా ప్లేట్ లాగితే ఏడుస్తామే తప్ప నోట మాట మాత్రం రానే రా. కానీ దావీదు మాత్రము ప్రార్థన చేశాను. అహీతోపెలి యొక్క సంగతి నీకు నేను అప్పచెప్తూ ఉన్నానంటే ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు బలమైనటువంటి కార్యము దావీదు పక్షాన చేశాడు. అందుకే కష్టాలు చేయాలి, కష్టాలు చూసి వెనకపడక, కష్టాలను ఆశీర్వదించడానికి చేయాలి. నన్ను ముందుకు సాగితే దావీదుని దీవించినటువంటి దేవుడు, పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి దావీదుకి ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా అదే కృప అనుగ్రహించి ముందుకి నడిపిస్తాడు. అది కృప ధన్యంగా దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించను గాక. దేవుడికి మాటలు దీవించను గాక. ఆమేన్.